ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 81 క్వశ్చన్ నుండి వెన్ డయాగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ గమనించండి. సో ఇక్కడ ఈ ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యూనివర్సల్ సెట్ ఉంటుంది. యూనివర్సల్ సెట్ అంటే ఇట్లా ఈ విధంగా యూనివర్సల్ సెట్ సింబల్ ఈజ్ డినోటెడ్ బై మ్యూ. సో ఇక్కడ ఏ సెట్ బి సెట్ మొత్తం షేడ్ చేసిండు. సో ఎల్లో కలర్ తోటి షేడ్ చేసిండు. ద డయాగ్రామ్ రిప్రజెంట్స్ ఏ మైనస్ బియా, బి మైనస్ ఏనా, ఏ ఇంటర్సెక్షన్ బినా, ఏ యూనియన్ బినా. ఓకేనా. ఇప్పుడు రెండింటిని మనం ఇందాక వెన్ డయాగ్రామ్స్ మీకు క్లియర్గా క్లాస్లో ఇంతకుముందు క్లాస్లో చెప్పడం జరిగింది. ఏ బి అనుకుందాం అనుకో. సో ఫస్ట్ అన్నీ షేడ్ చేస్తే ఈ విధంగా షేడ్ చేస్తే ఇది ఏ యూనియన్ బి. మధ్యలోనే షేడ్ చేస్తే ఏ ఇంటర్సెక్షన్ బి. కామన్ ఏరియా కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఏ ఇంటర్సెక్షన్ బి. ఓన్లీ ఇటు సైడే షేడ్ చేస్తే దీన్ని ఏమంటాం, ఏ మైనస్ బి అంటాం. సో ఇటు సైడ్ షేడ్ చేస్తే ఏమంటాం, బి మైనస్ ఏ అంటాం. అంటే వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకు కావాల్సినవి. ఇప్పుడు మరి ఇక్కడ మనకు ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది చెప్తారా? ఏ యూనియన్ బి. లాస్ట్ 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మరి ఇది చెప్పండి. ఇక్కడ మిడిల్లో వేసిండు అంటే ఏకు బికి మధ్యలో భాగము రెండు కలిసినాయి అంటే కామన్ ఏరియా అంటాం, కామన్ ఎలిమెంట్స్. సో కామన్ ఎలిమెంట్స్ను మనం ఏమంటామంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ద డయాగ్రామ్ రిప్రజెంట్స్. ఇప్పుడు చూడండి ఫిగర్లో బీని మాత్రమే, బి కొంచెం ప్లేస్ మాత్రమే షేడ్ చేసిండు, ఏను మొత్తం బయటకు తీసేసిండు. కాబట్టి ఇక్కడ బీని మాత్రమే షేడ్ చేసిండు కాబట్టి ఇవేమంటాం, బీలకి వెళ్ళి ఏని కట్ చేసిండు. బి మైనస్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు చెప్పండి. ఇలా ఏలకి వెళ్ళి బి అనే దాన్ని, ఇది రెక్టాంగిల్ బాక్స్ అనుకోండి, ఇది మ్యూ అనుకోండి. సో బీని మొత్తం రిమూవ్ చేసేసిండు, ఓన్లీ ఏని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు. ఏను ఉన్న మాత్రమే రాయమంటుండ అంటే ఏ మైనస్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ద డయాగ్రామ్ రిప్రజెంట్స్. ఈ రెండు విడివిడిగా ఉన్నాయి, జాయింట్ లేవు. జాయింట్ లేని వాటిని ఏమంటాం, డిస్జాయింట్ సెట్స్ అంటాం. మరి డిస్జాయింట్ సెట్స్కి మనకి ఇక్కడ పదం ఇవ్వలేదు. డిస్జాయింట్ సెట్స్ బదులు ఇంకా మనకి ఇక్కడ ఏమిచ్చిందంటే చూడండి, ఏ మైనస్ బి కాదు, ఇది బి మైనస్ ఏ కాదు, ఏ ఇంటర్సెక్షన్ బి కూడా కాదు. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఏలో బిలో ఏమిలో అంటే ఇక్కడ ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది మ్యూ అనుకోండి. ఓకేనా. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ద డయాగ్రామ్ రిప్రజెంట్స్. సో వాట్ ఈస్ ద డయాగ్రామ్? దేన్ని సూచిస్తుంది? ఇక్కడ లోపల ఉన్నాయి చూడండి. ఫస్ట్ సెట్ ఏముంది నాన్న? ఫస్ట్ సెట్ బి ఉంది. బిలో ఉన్నాయి కొన్ని ఎలిమెంట్స్ అనుకుందాం, 1 2 3 అని అనుకుందాం. ఇగో బి, ఏలో బి కూడా ఉంది. ఏలో ఉన్నాయన్నీ, బిలో ఉన్నాయన్నీ ఏలో ఉంటాయి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అనుకుందాం. 1 2 3 4. బి ఈజ్ ఈక్వల్ టు 1 2 తీసుకుందాం. ఇప్పుడు స్మాల్ సెట్ ఏమవుతుంది, 1 2. బిలో ఉన్నాయన్నీ ఏలో ఉన్నాయి, బిలో ఉన్నాయన్నీ ఏలో ఉన్నాయి. కాబట్టి దాని వెన్ డయాగ్రామ్ ఏ విధంగా గీయాలి? ఇట్లా ఫస్ట్ బి ఇది గీస్తే దీన్ని ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకు, బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ. బిలో ఉన్నాయన్నీ ఏలో ఉన్నాయి కాబట్టి బి సబ్సెట్ ఆఫ్ ఏ. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు మనము ఏం గీస్తాము, నంబర్స్ సెట్ కూడా తీసుకొని మనం గీస్తాము. ఏ విధంగా చెప్తారా? నెక్స్ట్ వచ్చేసి ఏ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్. తెలిసిందే కదా మీకు. వాట్ ఈస్ ద సెట్ నేమ్? సింగిల్టన్ సెట్ అవుతుందా? సింగిల్టన్ అంటే ఒక్క ఎలిమెంట్ ఉంటే సింగిల్టన్ సెట్ అంటాం. తర్వాత ఫుల్ సెట్ అని కూడా అనము. నో కాదు, ఎంటీ సెట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ కే. ఇది జాగ్రత్తగా గమనించండి. సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ కే. సో సెట్ బిల్డర్ ఫార్మ్ ఏమవుతుంది, 5 25 125. ఇక్కడ చూడండి 5
power 1, 5 power 2, 25, 5 power 3, 125, 5 power 4 అన్ని పవర్స్లో కనబడుతున్నాయి. ఈ నంబర్స్ని మనము ఫస్ట్ కనిపెడితే మనకు సెట్ బిల్డర్ ఫామ్ రాయిస్తుంది. అంటే 5 పవర్ ఎన్లో ఉన్నది. 5 పవర్ ఎన్ ఎక్కడి వరకు ఉంది? 4 వరకు ఉంది. 4 వరకు ఉంది కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు x such that x not equal to x, then a is equal to x not equal to x. అంటే ఒక నంబర్ తీసుకుంటే ఆ నంబర్కు ఇంకో అదే నంబర్ సమానం కాకుండా ఉండే సెట్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ 2 అనే నెంబర్ తీసుకోండి. మీరు 2 అనేది తీసుకున్నారు. 2 నాట్ ఈక్వల్ టు 2 కావాలి. అట్లాంటి ఏదైనా నంబర్ ఉందా అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎక్స్, ఇట్లాంటి పాసిబిలిటీస్ ఏమి ఉండే కదా మనకు. కాబట్టి ఇట్లాంటి సెట్ని ఏమంటాం? ఎంటీ సెట్ అంటాం. ఓకేనా? ఎంటీ సెట్ అంటాం. ఎంటీ సెట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 90th క్వశ్చన్. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఇఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఇప్పుడు ఏమవుతుంది? దెన్ ఎన్ నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ ద నంబర్ ఆఫ్ ఏ? చెప్పండి ఒకసారి నాకు. ఎక్స్ లెస్ దాన్ 1, ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 1. ఎక్స్ లెస్ దాన్ 1 అంటే ఇక్కడ కండిషన్ ఏంటిదంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్, ఎక్స్ లెస్ దాన్ 1. దెన్ అప్పుడు 1 కంటే తక్కువైనాయి, 1 కంటే తక్కువైన సెట్, ఇది సెట్ బిల్డర్ ఫామ్ రాసిండు. ఏ ఈజ్ ఈక్వల్ టు, మరి ఏలో ఏమి ఉంటాయి? అట్లాంటి ఎలిమెంట్స్ ఉంటాయా? ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అయి ఉండాలి. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అయితే 1 2 3 4 5 డాష్ డాష్ కదా. మరి 1 కంటే తక్కువైనవి ఉంటాయా? ఏముండయి కాబట్టి ఏమీ చూపెట్టద్దు. ఎంటీ సెట్. సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా?